హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఇది వచ్చేసి జగన్నాథ స్వామిది రథయాత్ర అండి. జగన్నాథ స్వామిది జూలై 7వ తారీఖుని ఆదివారం అయితే రథం అయితే బయలుదేరింది కదండి. 9 రోజులు అత్తగారి ఇంటి దగ్గర అయితే నిద్ర చేసి జగన్నాథ స్వామి మళ్ళీ తిరిగి అమ్మగారి ఇంటికి అయితే వస్తారు. జగన్నాథ స్వామితో పాటు బలరాముడు సుభద్రాదేవి సమేతంగా అయితే తిరిగి అమ్మగారి ఇంటికి అయితే వచ్చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి మంగళవారం అండి. నిన్న మంగళవారం జరిగింది. మంగళవారం ఉదయం ప్రయాణం అయ్యారు. 10 గంటలకైతే రథాన్ని స్టార్ట్ చేశారు. బుధవారం తెల్లవారేసరికి 2:30 అయిపోయింది. మళ్ళీ తిరిగి గుళ్ళో అయితే పెట్టేశారనమాట. చక్కగా హారతులు ఇచ్చి స్వామివారిని అయితే మళ్ళీ గుళ్ళో అయితే జాగ్రత్తగా పెట్టేశారండి. ఈ రథయాత్ర 9 రోజులు చాలా బాగా జరుగుతుందండి. ఇది వచ్చేసి అనకాపల్లి అండి. అనకాపల్లి జగన్నాథ స్వామి గుడి అనమాట. మీలో ఎంతమంది జగన్నాథ స్వామిని దర్శనం చేసుకున్నారు ఈ 9 రోజుల్లోనూ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. పూరీలో అయితే ఇంకా బాగా జరుగుతుందండి. చాలామంది ఎక్కువ మంది అయితే వస్తూ ఉంటారు. జనం తొక్కిసలాట కూడా అవుతూ ఉంటుంది. చాలా బాధ అనిపిస్తుంది. చూశారు కదా, స్వామివారికి హారతి అయితే ఇస్తున్నారు. మీరు కూడా దండం పెట్టుకోండి. ఇంకా స్వామివారి రథయాత్ర అయితే ముగిసిందనమాట. ఇంకా స్వామివారు అమ్మగారి ఇంటికి అయితే చేరిపోయారు. మొదట్లో స్టార్టింగ్ రోజు రథయాత్ర మొదలైనప్పుడు రథానికి కొబ్బరికాయ కొట్టి చక్కగా కొబ్బరి రొట్టె అయితే చేసుకుంటారు. మీలో ఎంతమంది అలా కొబ్బరికాయ కొట్టి కొబ్బరి రొట్టె తయారు చేసుకునే ఆనవాయితీ ఉన్నదనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా బాగుంటుందండి. మీలో ఎంతమంది చూశారు ఈ 9 రోజులు 9 నిద్రలు చేసి అత్తవారింటి దగ్గర మళ్ళీ అమ్మగారింటికి అయితే తిరిగి వస్తారనమాట. చూశారు కదండి, స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి మీరు కూడా. అయితే స్వామివారిని తీసుకెళ్ళినప్పుడు కూడా మంచి కోలాహలంగా అయితే ఉట్టది కొడతారండి. ఉట్టది కొట్టి చక్కగా స్వామివారి రథాన్ని అయితే బయలుదేరిస్తారు. అప్పుడు పిల్లలు అందరూ చాలామంది చక్కగా మంచిగా రంగులవి వేసుకొని మంచి ఒక హోలీ పండుగలాగా అయితే బయలుదేరుతుంది అనమాట. చాలా బాగుంటుందండి. సందడిగా జరుగుతుంది. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ అదే సందడి నెలకొంటుంది అనమాట. మళ్ళీ అదే విధంగా స్వామివారిని జగన్నాథ స్వామిని తిరిగి తీసుకొచ్చేస్తారనమాట. చాలా బాగుంటుందండి. మీలో ఎంతమంది ఈ రథయాత్రని చూసారండి కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వచ్చేస్తాయి. వెంటనే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.